హలో ఫ్రెండ్స్, రాబోయేది ఎండాకాలం కాబట్టి మీకు ఒక మంచి సలహా చెప్తాను. మనం ఎక్కువగా ఎండాకాలంలో మనం చూసేది ఏంటంటే సన్ స్ట్రోక్, వడదెబ్బ. మనకు ఎండాకాలంలో చాలా పనులుంటాయి. ఎక్కువ తిరగాల్సి వస్తుంది. ఆఫీస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, బయట ఎక్కువ తిరగాల్సి వస్తుంది. తిరిగినప్పుడు బాడీలో హైడ్రేషన్ అంటే వాటర్ శాతం తగ్గిపోయి నీరు సరిగ్గా తీసుకోక చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీకు తల తిరగడం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఇవన్నీ రావచ్చు. గుండెదడ కూడా రావచ్చు. కళ్ళు తిరిగి పడిపోవడం అవి కూడా జరుగుతాయి. వడదెబ్బ తగలడానికి కారణాలు ఏంటంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, క్లోరిన్ ఇవన్నీ తగ్గిపోవడం ఒకటి. రెండోది నీరు శాతం తగ్గిపోవడం వల్ల మనుషులు కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి జరుగుతాయి. వడదెబ్బ తగులుతుందని మనకు అనుమానం రాగానే సిప్స్ ఆఫ్ వాటర్ ఇవ్వడం, షేడ్లో తీసుకెళ్ళడం, తర్వాత ఇమీడియట్గా కూల్ షవర్ అంటే చల్లనీటితో స్నానం చేయించడం. పేషెంట్ సివియర్గా ఉన్నాడని మనకు అనుమానం వచ్చిన అంటే స్పృహలో లేకపోవడం, బీపీ పడిపోవడం, ఫుల్ స్వెట్టింగ్ అంటే చెమటలు వచ్చేస్తూ ఉంటాయి, పేషెంట్ అన్కాన్షియస్గా ఉండడం అన్నీ మనకు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ సెంటర్కి మనం షిఫ్ట్ చేసుకోవాలి ఇమీడియట్గా. వడదెబ్బ తగలకముందే మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీరు ఎండలో తిరగకుండా అవాయిడ్ చేయడమే మంచిది. స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే సేఫ్.